ఒక చిన్న ప్రశ్న. ఈరోజు ఉదయం కళ్ళు తెరిచిన వెంటనే మీరు దేవుణ్ణి గుర్తు చేసుకున్నారా? లేక మొబైల్‌ని తీసుకున్నారా? ఈ ఒక్క ప్రశ్నకు వచ్చే సమాధానమే సోషల్ మీడియా మన జీవితంలో ఎంత స్థానం సంపాదించిందో చెప్తోంది. ఒకప్పుడు ఇంట్లో అందరూ కలిసి కూర్చొని నవ్వుకునేవారు, మాట్లాడుకునేవారు, కలిసి భోజనం చేసేవారు. కానీ ఇప్పుడు ఒకే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి చేతిలో ఒక మొబైల్, ప్రతి ఒక్కరి చూపు ఒక స్క్రీన్ పైనే. మనుషులు దగ్గరగా ఉన్నారు కానీ మనసులు మాత్రం దూరమవుతున్నాయి. సమయాన్ని దొంగిలిస్తున్న సోషల్ మీడియా ఒక 5 నిమిషాలు మాత్రమే అని ఫోన్ తీసుకుంటాం కానీ రీల్స్ చూస్తూ, వీడియోలు స్క్రోల్ చేస్తూ తెలియకుండానే గంటలు గడిచిపోతాయి. తర్వాత నాకు టైం లేదు అని అంటాం. నిజానికి సమయం లేదు కాదు, కాదు, సమయాన్ని మనమే కోల్పోతున్నాం. పోలికలు, అసంతృప్తికి కారణం సోషల్ మీడియాలో. ప్రతి ఒక్కరూ తమ జీవితంలోని మంచి క్షణాల్నే చూపిస్తారు. కొత్త కారు, విదేశీ ట్రిప్, పెద్ద ఇల్ల, ఖరీదైన వస్తువులు. అవి చూసి వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు, నేను మాత్రం ఏమీ సాధించలేదు అని బాధపడతాం. కానీ ప్రతి నవ్వు వెనుక ఒక బాధ ఉండొచ్చు. ప్రతి ఫోటో వెనుక ఒక కథ ఉండొచ్చు. కాబట్టి మన జీవితాన్ని ఇతరుల పోస్టులతో పోల్చుకోవద్దు. కుటుంబం దూరమవుతోంది. చిన్నపిల్లలు అమ్మా, నాన్నా అని పిలిచినా ఒక్క నిమిషం అనే సమాధానం. ఆ ఒక్క నిమిషమే కొన్నిసార్లు పిల్లల మనసులో శాశ్వత దూరాన్ని పెంచుతుంది. తల్లిదండ్రులు, పిల్లలు, భార్య, భర్త అందరూ ఒకే ఇంట్లో ఉన్నా ప్రతి ఒక్కరూ ఒక్కో ప్రపంచంలో జీవిస్తున్నారు. ఆరోగ్యం కూడా దెబ్బతింటోంది. రాత్రిళ్ళు ఆలస్యంగా మొబైల్, తక్కువ నిద్ర, ఆందోళన, ఏకాగ్రత తగ్గిపోవడం ఇవి నెమ్మదిగా మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. సోషల్ మీడియా శత్రువు కాదు. సోషల్ మీడియా వల్ల కొత్త విషయాలు నేర్చుకోవచ్చు, ఉద్యోగాలు సంపాదించవచ్చు, వ్యాపారాన్ని పెంచుకోవచ్చు, ప్రపంచంతో కనెక్ట్ అవ్వచ్చు. కాబట్టి సమస్య సోషల్ మీడియాలో లేదు, దాన్ని ఉపయోగించే మన అలవాట్లో ఉంది. ఒక్కసారి ఆలోచించండి, మీరు చివరిసారిగా మీ తల్లిదండ్రులతో ఎప్పుడు ప్రశాంతంగా మాట్లాడారు? మీ పిల్లలతో ఎప్పుడు నవ్వుతూ ఆడుకున్నారు? మీ జీవిత భాగస్వామితో ఎప్పుడు ఫోన్ పక్కన పెట్టి మనస్ఫూర్తిగా మాట్లాడారు? లైక్స్, వ్యూస్, ఫాలోవర్లు ఇవి జీవితాన్ని అందంగా చెయ్యవు. మన కోసం సమయం కేటాయించే మనుషులే మన జీవితంలోని నిజమైన సంపద. గుర్తుంచుకోండి, సోషల్ మీడియా మీ చేతిలో ఉండాలి. మీ జీవితం సోషల్ మీడియా చేతిలో ఉండకూడదు. ధన్యవాదాలు.